వైసీపీ 5వ లిస్టుపై కసరత్తు చేస్తుంది. ఇవాళ రేపు 5వ లిస్టు బయటకొచ్చే అవకాశం ఉంది. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు నేతలు క్యూ కట్టారు. వైసీపీ 5వ లిస్టుపై కసరత్తు చేస్తుంది. ఇవాళ రేపు 5వ లిస్టు బయటకొచ్చే అవకాశం ఉంది. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు నేతలు క్యూ కట్టారు. కీలక నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి సీఎంఓలోనే ఉన్నారు. వైసీపీ 5వ లిస్టుపై కసరత్తు చేస్తుంది. ఇవాళ రేపు 5వ లిస్టు బయటకొచ్చే అవకాశం ఉంది. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు నేతలు క్యూ కట్టారు. కీలక నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి సీఎంఓలోనే ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రెహానా, ఈ 5వ లిస్టుపై కసరత్తు పూర్తయిందా? ఎప్పటిలోపు ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణ వైసీపీలో 5వ జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాని నుంచి 20 మంది వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు క్యాంప్ ఆఫీస్ కి క్యూ కట్టారు. అదేవిధంగా ఇవాళ ఉదయం నుంచి కూడా 100 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బుర్రా మధుసూదన్, అదేవిధంగా పొన్నాడ సతీష్, ఎమ్మెల్సీ అనంతబాబు, ధనలక్ష్మి వీళ్ళందరూ కూడా క్యాంప్ ఆఫీసుకి రావడం జరిగింది. అయితే దీనికంటే కీలకమైన మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన నాయకులు విజయసాయిరెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ఉదయం నుంచి కూడా క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఈ కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ 68 అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. 5వ జాబితాలో 15 వరకు నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సో నిన్న సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కసరత్తు, అదేవిధంగా ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్న కసరత్తు చూసుకున్నట్లయితే ఇవాళ లేదంటే రేపట్లో 5వ జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అందుకే ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ మార్పులు చేస్తున్నారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను సిట్టింగ్ పిలిచి మాట్లాడము, అదేవిధంగా మార్పులు చేర్పులకు సంబంధించి ఆల్టర్నేటివ్ ఎవరుంటే బాగుంటుంది, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచే ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇవాళ లేదంటే రేపట్లో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.